నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. మన సకుల కోసం ఎలాంటి వెరైటీ డిజైన్ తయారు చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మీ ప్రసన్న గారు. నమస్కారం అండి. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈరోజు మా సఖి ప్రేక్షకులకు ఎలాంటి వెరైటీ డిజైన్ తయారు చేసి చూపిస్తారు? ఇవాళ బెస్ట్ విత్ వేస్ట్ చూపిద్దాం. బెస్ట్ విత్ వేస్ట్. ఓకే, కూల్ డ్రింక్ బాటిల్స్. కూల్ డ్రింక్ బాటిల్స్తోనా? ఓకే అండి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా? చూద్దాం. ఓకే, కూల్ డ్రింక్ బాటిల్స్, గ్లూ, డిస్పోజబుల్ స్పూన్స్, సిజర్, బాటిల్, కలర్ టేప్. ఓకే లక్ష్మి గారు, కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసాం కదా, మరి తయారు చేద్దామా? చేద్దాం. ఓకే, ముందుగా స్పూన్స్ తీసుకోవాలండి. ఓకే, డిస్పోజబుల్ స్పూన్స్ తీసుకొని వాటిని కట్ చేయాలన్నమాట. సిజర్ తీసుకొని మనం హాఫ్కి కట్ చేయాలి. ఇలా ఈజీగా కట్ అయిపోతాయి. సిజర్తో మనకి ఈజీగా కట్ అయిపోతాయి అన్నమాట. కొన్ని హాఫ్ కట్ చేయాలి, కొన్ని ఇక్కడ వరకు కట్ చేయాలి. ఓకే, ఒక 20 స్పూన్స్ ఉంటే సరిపోతుంది. ఇలా అన్ని మనం కట్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. నేను కట్ చేసిన కొన్ని తీసుకొచ్చాను, చూపిస్తాను. కట్ చేసిన స్పూన్స్ ఇవి. ఓకే, ఇవి ఇందులో కొన్ని హాఫ్ కట్ చేస్తాను, కొన్ని ఇక్కడ వరకు కట్ చేస్తాను. ఇవన్నీ మనం లోటస్ లా తయారవుతుంది అనమాట. లోటస్ చేస్తాం ఇప్పుడు. దీనికి ఏంటంటే బేస్ మనకు బాటిల్ తీసుకుంటాం. ఎనీ బాటిల్, ఎనీ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని దాన్ని మనం బేస్ లా తయారు చేసుకుంటాం అనమాట. ఇప్పుడు కటింగ్ ఎలాగో నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ బాటిల్ అనుకోండి, ఖాళీ బాటిల్. దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఇక్కడికి కట్ చేసేయాలి. ఫస్ట్ ఇలా కట్ చేసుకుంటాం, ఇంతవరకు కట్ చేసుకుంటాం. దీని ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ అన్నిటిని మనం సిజర్తో ఇలా ఈవెన్గా చేసుకోవాలి, మనకి ఎగుడు దిగుడు లేకుండా. తర్వాత మనకి ఇది ఫ్లవర్ షేప్ రావాలి. ఫ్లవర్ షేప్ రావాలి అంటే చూడండి, క్రాస్గా కట్ చేస్తున్నాను నేను. చిన్న ఇటొక క్రాస్, అటొక క్రాస్, చాలా సింపుల్. మళ్ళీ ఇటొక క్రాస్, ఇలా ఒక క్రాస్. మనం అన్ని ఎంత అయితే కట్ చేస్తున్నామో, ఎంత లెంత్లో కట్ చేస్తున్నామో అన్నీ కూడా అలానే ఉండాలి. ప్రతి కటింగ్ కూడా ఇలా కట్ చేశాను కదా. ఇప్పుడు ఈ వేస్ట్ అన్ని తీసేయాలన్నమాట. ఫ్లవర్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఫ్లవర్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఎక్కడైతే కట్ చేసామో ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ని మనం ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి, ఎండింగ్ వరకు, బాటిల్ మూత వరకు, క్యాప్ వరకు. ఓకే, దీనివల్ల ఏంటంటే అది బాగా ఓపెన్ అవుతుంది అనమాట. పెటల్ బాగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఒక రేక్ షేప్లో ఇలా చేసారా. ఇప్పుడు చేసిన తర్వాత వీటిని తీసుకొని దీనికి మనం ఒక షేప్ని ఇవ్వాలన్నమాట. ఈ ఎడ్జెస్, ఈ ఎడ్జ్, బోత్ ఎడ్జెస్ ఇటు అటు కొంచెం చిన్న స్లిట్లా కట్ చేస్తే మనకి పెటల్ షేప్ వస్తుంది. అలా అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్లవర్ పీస్ అన్నమాట. అంటే ఇది దీనికి మనం గ్లాస్ కలర్స్తో కలర్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా ఫ్యాబ్రిక్ కలర్స్తో కూడా కలర్స్ చేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు మనం స్పూన్స్తో లోటస్ చేస్తాము. దీనికి ఏంటంటే ఇలా మధ్యలో పెట్టి ఈ స్పూన్స్ కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన స్పూన్స్ని నేను ఇంట్లో ఒక మామూలుగా వేస్ట్గా పడన్న ఒక ఫ్లవర్ ఇన్సైడ్లో ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది లేకపోతే మనం కాటన్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాటన్ కలర్ వేసుకొని అది కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే టిష్యూ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్ లాగా చూడండి. దీనికి మనం గ్లూ యూజ్ చేసి దీనికి స్టిక్ చేసేస్తాం అనమాట. ఓకే, ఇలా. ఇది కొంచెం టైం పడుతుంది డ్రై అవ్వడానికి, కానీ డ్రై అయితే కనుక గట్టిగానే డ్రై అయిపోతుంది. ఓకే ఓకే, ఇలా ఫస్ట్ ఒక 3 తీసుకుంటాము. 3 ఎండ్ వరకు కట్ చేసినవి ఉన్నాయి కదా, ఇవి 3 తీసుకొని వీటిని ఏం చేస్తామంటే దీనికి ఇక్కడ గమ్ పెట్టి రౌండ్గా ఇలా గమ్ పెట్టి ఈ గమ్లోని దీన్ని ఫస్ట్ బేస్గా పెడతాం. ఓకే, బేస్గా పెట్టిన తర్వాత మిగిలినవి సైడ్స్ ఈ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో ఏంటంటే మనం ఇంకొంచెం గ్లూ పెట్టుకొని దీనికి నేను పింకిష్ షేడ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. సో ఇవి మనకి చూసారా కొంచెం లెంత్ ఉన్నవి తీసుకున్నాను కదా, ఈ లెంత్ ఉన్నవి ముందు పెట్టుకోవాలి. ఓకే ఓకే, తర్వాత ఇవి బయట పెట్టుకోవాలన్నమాట. ఇలా ఓవర్లాప్ అయ్యేలాగా లెంత్ ఉన్నవి పెట్టుకోవాలి.
ఇలా మనకి లోటస్ రెడీ అవుతుంది అనమాట. రౌండ్ అంతా చేస్తే లోటస్ అవుతుంది. దీనికి మనం కావాలంటే పింక్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఇది మనం లీవ్స్ గా ఉంచుకోవాలనుకుంటే గ్రీన్ కలర్ వేసుకోవచ్చు. లేదు అంటే మనం ఈ కలర్ లో బాటిల్ తీసుకుంటే మనం ఇంక కలర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, డైరెక్ట్ గ్రీన్ ఉంటుంది. నేను అలాంటిది ఒకటి చేసి తీసుకొచ్చాను, చూపించమంటారా? చూద్దామండి. ఇది ఇప్పుడు నేను గ్రీన్ బాటిల్ యూస్ చేస్తాను. గ్రీన్ బాటిల్ తో ఇలా ఫస్ట్ మామూలుగా కట్ చేసి పెట్టేస్తాను. సో దీనికి ఇంకా కలర్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ లోటస్ కి మనకి లీవ్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది. దీనిలో మధ్యలోనేమో నేను పింక్ కలర్ స్పూన్ యూస్ చేశాను. మధ్యలో కొంచెం కాటన్ పెట్టి దానికి కొంచెం కలర్ చేశాను అనమాట, పింకిష్ కలర్ రావడం కోసం అని చెప్పేసి. దీన్ని ఇప్పుడు మనం హోమ్ డెకరేటివ్ గా గబుక్మని ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, ఏమైనా ఇంట్లో పార్టీస్ అయినప్పుడు అలా ఫ్లోటింగ్ క్యాండిల్స్ లా పెడతారు కదా, అలాగే దీన్ని వాటర్ లో కూడా వేసుకోవచ్చు. వాటర్ లో వేసుకున్నా అలా ఫ్లోట్ అవుతాయి. మనం దీనికి ఇంకేం కలర్ చేసుకోక్కర్లేదు, ఇది అలా రెడీమేడ్ అనమాట. ఒక బౌల్లో వాటర్ పోసి ఇందులో పెట్టుకున్నా నీట్ గా ఉంటుంది. యా, నైస్ అండి. ఓకే లక్ష్మి గారు, ఒక వాటర్ బాటిల్ కానివ్వండి, కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఎంత చక్కగా అంటే అన్నీ ఒక ఫ్లవర్ షేప్లో తీసుకొచ్చారు. చాలా బాగుందండి నిజంగా. అసలు ఇంట్లో ప్లెయిన్గా ఉన్న ప్లేస్లో ఇలాంటి వాటర్ పోసి ఇలాంటి బౌల్స్ కానీ ఇలాంటి ఫ్లవర్స్ కానీ పెడితే చాలా నీట్గా ఉంటుంది, లుక్ కూడా చూడడానికి ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇంత మంచి వెరైటీస్ని మా సకులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, లక్ష్మి గారు తయారు చేసిన బెస్ట్ విత్ వేస్ట్ చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా సకుల కోసం మీరు వెరైటీ డిజైన్స్ పరిచయం చేయాలనుకుంటే మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540. ఇదండి ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.